ఫ్రెండ్స్, ఇది కాకరకాయ తాలింపు. కాకరకాయ చాలామంది తొక్క తీసేస్తారండి. తొక్క అయితే తీయకూడదు. తొక్క తీయకుండాను ఇలా కాకరకాయ ఫ్రై చేసుకొని తినండి. పిల్లలకు చాలా మంచిది. మీకు కూడా నులు పురుగులు ఉన్నా కానీ పోతాయండి. కాకరకాయ తొక్క తీసేస్తే చేదు అయిపోతే పోద్దు కదండి. అందుకోసం టేస్ట్ అయితే బాగోదు. నేనైతే ఎప్పుడు ఇలా కోసేసి ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి ఆ తర్వాత ఇలా చేస్తానండి తాలింపు. పిల్లలు పెట్టేస్తే తినేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా తాలింపు చేస్తే ఇలానే చేయండి. చూడండి, నేనైతే తొక్క మీద తొక్క కూడా తీయలేదు. మీరు తొక్క అయితే తీసుకోకండి. తొక్కలోనే ఉంటుందండి చేదు మొత్తం. ఆ చేదు మొత్తం ఒక రోజుకి పిల్లలు తింటే కడుపులో నులు పురుగులు చనిపోతాయి. ఇంకోటి వచ్చి ఏంటంటే మనం మంత్లీ టాబ్లెట్ వేయాల్సిన అవసరం కూడా లేదు. మంత్లీ ఈ కర్రీ పెడితే చాలండి. ఇందులో కాకరకాయ పులుసు కూడా బాగుంటుంది. నేను పులుసుకే కోసాను, అయితే ఏంటంటే ఫ్రై చేసేసాను. ఎందుకంటే ఇక్కడ సొరకాయ పప్పు చేస్తాను కాబట్టి ఇందులో కాంబినేషన్కి. మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్లో పెట్టండి. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని.